Firstly, thank you for all the media people and the guests who are actually waiting almost 2-3 hours Ankunta. Thank you, and we are so grateful. Firstly, starting with Manoj sir. Thank you sir for honoring this. నాకు ఇందాకే చెప్పాను, మనోజ్ సార్ is when I was in SRM Medical College, he was our guest. And fast forward, ఇవాళ మా మూవీకి గెస్ట్గా రావడం రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ సో గ్రేట్ఫుల్. అండ్ కమింగ్ టు సునీల్ అన్న, హీఈస్ ఆర్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఐ కెన్ సే. మోర్ దెన్ ఎవ్రీథింగ్, ఆయన గురించి తెలిసిన వాళ్ళైతే వన్ థింగ్ ఐల్ సే, హీఈస్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఎవర్ ఐ సా. I can say that, Anna. Thank you so much. Next, our team, my co-producers, Mansun Gangachu, Padnam, really a great support for me and the entire movie. And also our DOP, Jagdish Garu, and Sridhar. Where is Sridhar? Yeah. I call him, but yes. And my come. అండ్ ఎడిటర్ గారు వంశీ, ఆయన గురించి స్పీచ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్తాను. సో ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ ఆల్మోస్ట్ అవర్ ఫ్యామిలీ, బికాస్ వీ హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ సో లాంగ్ అండ్ ఆల్మోస్ట్ అప్ అండ్ డౌన్స్లో అన్నిట్లో మేము కలిసి చేసాము. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ టు హీరోయిన్ ఫర్నాజ్, షీ ఈజ్ వండర్ఫుల్ పర్ఫార్మర్. యూ కెన్ సీ ఇన్ ద మూవీ. నేను చెప్పింది ఖచ్చితంగా అగ్రీ చేస్తారు, చాలా బాగా పర్ఫామ్ చేసింది మూవీలో. థ్యాంక్ యూ ఫర్నాస్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మై హస్బెండ్ జై. ఓకే, ఈ మూవీకి ఏమన్నా సోల్ స్టార్టెడ్ విత్ దట్ జై. నేను ఇప్పటి వరకు, అంటే మూవీస్ లవర్స్ అందరూ ఇదే అనుకుంటారేమో, బట్ యాజ్ ఎ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ మూవీస్. తినతో పరిచయం కాకముందు నుంచి అసలు నాకు టైం కూడా ఉండేది కాదు, బికాజ్ ఐఎమ్ వెరీ బిజీ ఇన్ స్టడీయింగ్. ఒక మనిషికి ఇంత పిచ్చి ఉంటుందా మూవీస్ అనేది ఈ తినతో జర్నీలోనే నాకు తెలిసింది. హీస్ కంప్లీట్లీ ఇన్ టు దిస్ మూవీ. ఒక అంటే మీకు తెలుసో లేదో, ఒక రైటర్గా, డైరెక్టర్గా, ప్రొడక్షన్ ఆల్సో హీ హ్యాస్ టేకెన్ ఆన్ హిస్ షోల్డర్ అండ్ హీ హ్యాస్ డన్ ద బెస్ట్. మీరు మూవీలో ప్రతి ఫ్రేమ్లో తన హార్డ్ వర్క్ కనిపిస్తుంది అండ్ రియల్లీ గ్రేట్. ఇన్ని టెన్షన్స్ ఉన్నా కూడా హీల్ బి వెరీ కూల్ పర్సన్ అనమాట. దట్స్ సో గ్రేట్ ఆఫ్ హిమ్. అండ్ ఇంత బాగా జరిగింది, ఇంత బాగా మీరు విజువలైజ్ చేస్తున్నారు మూవీ అంటే, ఈవెన్ సాంగ్స్ కానీ బీజిఎం, మనీష్ శర్మ సార్, ఐ ఫర్గాట్ టు టెల్, అసలు ఆయన సాంగ్స్ వినుకుంటూ మనం పెరుగుంటాము. హీస్ నాట్ దేర్ టుడే, బట్ డెఫినెట్లీ విల్ సీ ఇన్ హిస్ నెక్స్ట్ ఈవెంట్. వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు, వండర్ఫుల్ బీజిఎం ఇచ్చారు. అండ్ జై సాట్ విత్ హిమ్ అండ్ మేడ్ ఇట్. అండ్ మన మిట్టపల్లి గారు కూడా వండర్ఫుల్ మ్యూజిక్స్. ఒక 2-3 సాంగ్స్ అయితే మీరు కంటిన్యూస్గా బజ్ చేస్తూ ఉంటారు, అంత బాగుంటాయి. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీరు అందరూ థియేటర్స్లో చూడాలి మూవీ. మేబీ నా స్పీచ్ లాంగ్ ఉండొచ్చు, ఇంకా చెప్పాలని ఉంది, బట్ వన్ థింగ్ ఇంకొకటి కూడా చెప్తాను. ఒక మూవీ అంటే, ఒక మీలా నేను కూడా అక్కడే కూర్చునేదాన్ని, ఇటు సైడ్ ఎప్పుడూ లేదు. ఓకే, సో ఒక మూవీ చూసేటప్పుడు బాగుంది బాగాలేదు అని ఈజీగా చెప్పేస్తాం. ఒక్కొక్కసారి చూడకుండానే ఒక ఫ్రెండ్ చెప్తే బాగాలేదు అని చెప్పేస్తాం. కానీ ఒక మూవీ వెనకాల పడే కష్టాన్ని మీరు నిజంగా విట్నెస్ చేస్తే చాలా అనిపిస్తుంది, అరే మనం ఎలా చెప్పాంరా ఈ మూవీని ఇలా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 10 minutes సీన్ ఆల్మోస్ట్ 1 day కష్టపడతారు వాళ్ళు, ఒక్కళ్ళిద్దరు కాదు, ఎంటైర్ టీమ్. సో ప్లీజ్ డోంట్ గివ్ జడ్జ్మెంట్స్ బేస్డ్ ఆన్ జస్ట్ సమ్ టాక్. ప్లీజ్ వాచ్ ద మూవీస్. అది మా మూవీ అనే కాదు, ప్రతి ఒక్క మూవీ, బికాజ్ దట్స్ అ మెయిన్ థింగ్ ఫర్ ఎనీ స్టార్ టు కమ్ అప్. సో ఒక్క స్టార్, ప్రొడ్యూసర్, ఒక హీరో వీళ్ళే కాదు, దీని వెనకాల చాలామంది లైఫ్స్ ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా మూవీ థియేటర్స్లో చూడండి. ఇది కొంచెం ఇందాక చెప్పినట్టు ఇది జస్ట్ టీజరే, ఇంకా యూ విల్ సీ లాట్ థింగ్స్ కమింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్. నాకు అర్థం కాదు, ఎంతమంది ఉన్నా కానీ నన్ను ఫస్ట్ ఎందుకు పట్టుకున్నారు మీరు? సరే, అయినా సరే. అండ్ ఈ గజ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ అంటే ఫస్ట్ ఈవెంట్ ఈ సినిమాకి ఎంత గ్రాండ్గా జరుగుతుందంటే అబ్బా చాలా బాగుంది, కళ్ళు విందుగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది.
అండ్ స్పెషల్గా మనోజ్ గారికి ఇంత దూరం వచ్చి ఈ సినిమాని ప్రమోట్ చేయడం కోసం, ట్రైలర్ లాంచ్ చేయడం కోసం థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా నెక్స్ట్ లెవెల్లో విజువలైజ్ చేశాడు మన సతీష్కి నాకు దాదాపు 10 సంవత్సరాల అనుబంధం, ఇంతకు ముందు సినిమాల్లో కానీ తర్వాత కానీ. సో ఫ్యూచర్లో కూడా ఇలాంటి అనుబంధం ముందుకెళ్తుంది. ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ హ్యాస్ విజిటెడ్ దిస్ ప్లేస్, మీడియా అండ్ దెన్ ఆల్ ద గెస్ట్. సునీల్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ విష్ గుడ్ లక్ మీకు కూడా. అండ్ నా అమ్మో మామూలుగా లేదు మీ ఎనర్జీ, అయితే క్రేజీ ఉన్నారు. ఆవిడ కూడా పోయేసుకోవాలి మనం. ఓకే, నా ఐ రిక్వెస్ట్ మధుసూదన్ గారు టు స్పీక్, కో ప్రొడ్యూసర్ మధుసూదన్ గారు. పాతికేయ మిత్రులకి, మనోజనకి చాలా థ్యాంక్ యూ. నా ఫ్రెండ్ సతీష్ జై మంచి మిత్రుడు, ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు. సో మా సహకారాలు అందించాము. మీరు ప్రేక్షకులు వచ్చిన అందరికీ చాలా సంతోషం. ఈ సినిమాని మంచిగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక కో ప్రొడ్యూసర్ ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈ సినిమాకి పూర్తి పాటలు రాసే అవకాశం కల్పించిన నిర్మాత మైత్రి గారికి, హీరో దర్శకులు సతీష్ గారికి, మా ఊర్లో వరంగల్ జిల్లాలో ఎక్కడో మారుమూల పల్లెటూరులో కూర్చొని మణి సార్ కంపోజిషన్స్ వినేది మేము. పిచ్చి మణి శర్మ సార్ అంటే. సార్ కాంపౌండ్ దగ్గర సంఖలో ఫైల్ పెట్టుకొని పాటలు రాసుకొని నిలబడ్డా నేను. నన్ను గేట్ దగ్గర నుంచి సార్ క్యాబిన్లో కూర్చోబెట్టి, స్టూడియోలో కూర్చోబెట్టి పాట రాయించిన సతీష్ అన్న లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటా. మా వైఫ్ని, పిల్లల్ని ఎంత గుర్తుపెట్టుకుంటానో మణి సార్ పక్కన మీరు నన్ను కూర్చోబెట్టిన సందర్భాలను కూడా అంతే గుర్తుపెట్టుకుంటా. ఈ సినిమా నుంచి రాబోయే పాటలన్నీ చాలా చాలా ఆకట్టుకుంటాయి. ఒకప్పుడు కేజీఎఫ్ ఎట్లా హంట్ చేసిందో ఈ సినిమాలో సార్ ఇచ్చిన బీజిఎం అట్లా హంట్ చేస్తుంది మిమ్మల్ని థియేటర్లో. పాటలు కూడా 100%, 100కి 100% ఈ సినిమాలో ఉన్న పాటలు మిమ్మల్ని చాలా అలరిస్తాయి, నాకు మంచి పేరు తీసుకొస్తాయి. థ్యాంక్ యూ సతీష్ అన్న. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ మార్నింగ్లో స్టార్ట్ అయ్యి గుడ్ ఆఫ్టర్నూన్ వచ్చింది. ఇంత ఓపిక్గా అందరూ హ్యాపీగా, సినిమా అంటే అంత పిచ్చున్న జనాలందరినీ మళ్ళీ ఒక ఆడిటోరియం చూడడం అనేది, ఒక రిలీజ్ సినిమా రోజు ఎలా ఉంటుందో అలా గజ జస్ట్ టీజర్కే మీరు ఒక ప్రీమియర్ షోకి, ఒక స్టార్ హీరో ప్రీమియర్ షోకి ఉన్నంత క్రేజ్గా ఈవెంట్కి వచ్చారు. ఆ ఈవెంట్ ఎంత గ్రేస్ఫుల్ అవడానికి మెయిన్ మా ఫ్రెండ్ భయ్య, మనోజ్ భయ్య, థ్యాంక్ యూ, లవ్ యూ. అదేవిధంగా టైటిల్లో గజ అని ఉందండి, టైటిలే గజ. సినిమా రిలీజ్ అయ్యాక గజ 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 అనిపిస్తాడు మా సతీష్ భయ్య. ఈ సినిమా నేను చూశాను కాబట్టి చెప్తున్నానండి. ఈ సినిమా వెనక ఎంత కష్టం అంటే, ప్రతి సినిమా కష్టపడి ఇష్టపడే చేస్తారు. మేము కష్టంగా ఎప్పుడు ఫీల్ అవ్వం. సతీష్ జై కూడా నాకు మంచి మిత్రుడు, ఇష్టపడి చేశాడు ఈ సినిమా. ఈ సినిమా ట్రావెల్లో వెనక వాళ్ళ మిస్సెస్ గారు మైత్రి శరణ్ గారు సపోర్ట్ కానీ, వాళ్ళ అత్తయ్య గారు, మాకు ఆంటీ అంటాం, ఆవిడ సపోర్ట్ కానీ చాలా ఉందండి. అదేవిధంగా వాళ్ళ బ్రదరు, వీళ్ళంతా ఒక ఫ్యామిలీగా ఒక మంచి సినిమా చేసేటప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటానికి ముఖ్యంగా మంచి విజువల్ బ్యూటీ గజ అవుద్దండి. ఇంకా చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు, బాలకృష్ణ గారు, ఎంతోమంది గారులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. ఈ గారులు అందరూ అవడానికి, ఫేమస్ అవ్వడానికి ఒక కారణం ఉందండి. దానికి వాళ్ళు అంత ఫేమస్ అయ్యారంటే దానికి మణిశర్మ గారి పాటలండి, మణిశర్మ గారి సంగీతం. ఈ సినిమాకి మణిశర్మ గారు సంగీతం, ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ చెన్నై లవ్ స్టోరీ, సెకండ్ మూవీ గజ, వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారండి, నెక్స్ట్ లెవెల్. అంటే మణిశర్మ గారి మ్యూజిక్ గురించి ఒక మాట ఎందుకు చెప్తున్నానంటే అండి, 90 ఇప్పుడు పాటలు వస్తుంటే మర్చిపోతుంటే ఇప్పుడు వచ్చే సంగీతం మొత్తం రింగ్ టోన్స్ వరకే ఉన్నాయండి. 90s నుంచి జెన్జే ఈ జనరేషన్ వరకు ప్రతి వాళ్ళు హృదయంలో ఉండే మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. అందరికీ ఆ బ్రహ్మ పుట్టిస్తే సినిమాలకు మాత్రం మెలోడీ బ్రహ్మ. ఈయన ఆ సినిమాని ఇన్హాన్స్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. లవ్ యూ మనీ సార్, మీకు ఒంట్లో బాగలేదు రాలేదు, బట్ మీరు అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారు ఈ సినిమాకి. ఇంకా నా మిత్రుడు సతీష్ జై గురించి చెప్పేది ఏంటంటే, ఎంతో కష్టపడి ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ చేశాడండి. ఈ గజ అనేది ఏంటంటే ఒక అరాచకం, ఒక యాటిట్యూడ్ కలిస్తేనే ఈ గజ అండి. అంత భయంకరంగా ఈ సినిమా చేశాడు. ఇప్పుడు మనం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చేసిన ప్రతి సినిమా అవుట్ ఆఫ్ వెళ్తే కొన్ని సినిమాలని వాళ్ళు రిసీవ్ చేసుకోరండి. మనం బయట నుండి వచ్చే ప్రతి సినిమాని మనం రిసీవ్ చేసుకుంటాం, ఎనీ లాంగ్వేజ్.
ఇప్పుడు సినిమా రాగానే ఇది కన్నడ సినిమానా, మా ఓడిని కన్నడ యష్ లాగా ఉన్నారు ఇలా అంటున్నారండి. మన సినిమాని కూడా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు తీసుకునే రేంజ్కి ఈ సినిమా వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సినిమా అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. నేను సినిమా చూశాను కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఒక మాస్ కమర్షియల్ సినిమా అయితే మా ఓడి ఇచ్చాడు. ఈ సినిమాతో మా ఓడి హీరోగా, డైరెక్టర్గా 2 విధాలుగా నిలదొక్కుకోవాలని, ఇండస్ట్రీకి మళ్ళీ ఒక కొత్త హీరో వస్తున్నాడు. ఈ సినిమా గురించి నాకు 3 years బ్యాక్ నాకు కథ చెప్పాడండి. ఫస్ట్ మేము చాలా క్లోజ్. కథ చెప్పినప్పుడు సూపర్గా ఉంది, మనం చేద్దామని, అప్పుడు నేను వేరే కమిట్మెంట్లో ఇదిలో ఉంటే ఈ కథ చెప్పాడు. తర్వాత వచ్చి మళ్ళీ ఒక 1 year తర్వాత మళ్ళీ మా సినిమా రిలీజ్ టైంకి కలిసాడు. ఏమైంది భయ్య అంటే, హీరోలు డేట్లు ఇదే చెప్తున్నాడు. నేనన్నా, ఇంకా హీరోలు పట్టుకుని నువ్వు 1.5 year 2 years వెయిట్ చేస్తే ఉన్న ఏజ్ కూడా పోద్దు బాబు, డబ్బులు సరే సంగతే, టైం వెరీ వాల్యుబుల్ అంటే, అయినా నువ్వు ఎంత బాగున్నావు కదా, 6 pack చేయొచ్చు కదని మేము జిమ్ కలిసి చేస్తుంటాం అన్న. అప్పుడు మైండ్లో పునాది, సరే భయ్య ఇంట్లో కూడా డిస్కస్ చేయి, నువ్వు తప్పే ఉంది, మేడం గారు డాక్టర్ గారే కదా ఏమంటారంటే, వాళ్ళ సపోర్ట్తో కూడా మా వాడు హీరో అయ్యాడు. వెరీ హ్యాపీ. సినిమాతో మంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మంచి హీరో డైరెక్టర్ వస్తున్నాడు. అదేవిధంగా ఫర్దర్గా కూడా మంచి భవిష్యత్తు మా తమ్ముడికి, మా సతీష్ జైకి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఆడియన్స్ ఈ గజాని ఈ రోజుతో బాబు, ఇక నువ్వు ఈ గజాని ఈ రోజుతో నువ్వు, గజ అంటే ఏనుగంత బరువు అండి, బలం అండి. గజ అంటే తెలుసు కదా మీకు. మా వాడు ఈ గజాన్ని మోస్తూనే ఉన్నాడు. ఈ రోజు నుంచి మీ ప్రేక్షక దేవుళ్ళు వదులుతున్నాం. ఈ గజాని ఇక నుంచి మీది. ప్రేక్షక దేవుళ్ళు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లి బ్లాక్ బాస్టర్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ మీడియా పీపుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యాంకర్ గారు. నిన్న మిమ్మల్ని అల్లు అర్జున్ గారు పొగడడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మాకు అల్లు అర్జున్ గారికి ఏదో లింక్ ఉంది. ప్రతి ఈవెంట్ తర్వాత మనం కలుస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ లక్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా ఫ్రెండ్స్ కానీ, మా చీఫ్ గెస్ట్లు మనోజ్ గారు సార్కి అందరికీ నమస్తే. ఇంకా వచ్చిన ఆడియన్స్ అందరికీ ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఫిల్మ్ ఇది ఒక మంచి జర్నీ. మా సతీష్ గారు డైరెక్టర్, హీరోగా చేశారు. ఈ టీజర్ కూడా ఒక శాంపుల్ మాత్రమే. ఇంకా రిమైనింగ్ మీరు సినిమాలో మీరు ప్రాపర్గా చూడగలుగుతారు. సో ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ, అంటే మీరు యాక్టర్స్, అట్లనే రిమైనింగ్ టెక్నీషియన్స్ లైక్ వంశీ, మా ఎడిటర్, తర్వాత CG శ్రీధర్ చేశారు, ఆయనకి కానీ, లేకపోతే సురేంద్ర గారు, మేము కలిసి ట్రావెల్ చేసి సినిమాలు చేసాం. అందరితో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి, మంచి జర్నీ అండి. థ్యాంక్ యూ ఈ సినిమాకి అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ కానీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ వేదికపై నన్ను ఒక కళాకారిగా స్వాగతించి నా భావాలను మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. I cannot speak Telugu, but I just memorized few lines so that I can interact with each one of you. I'm extremely grateful for this opportunity to each one of you, my director sir, producer sir, cinematographer sir, and everyone who has been associated with this project. Thank you. I'm feeling very happy and excited. Please go and watch our film. I'm sure you all are going to love it. Thank you. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకి అండ్ అదర్ ఆడియన్స్కి ముందుగా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నాకు జై ఎప్పటి నుంచో పరిచయం, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా. సో ఒక ప్యాషన్తో ఒక హాబీని, డ్రీమ్ని పర్సూ చేసిన వ్యక్తిగా నేను బెస్ట్ విషెస్ ఇవ్వడానికి. ఎందుకంటే దిస్ మై ఫస్ట్ గెస్ట్గా ఇలాంటి సినిమా ఫంక్షన్కి రావటం. నేను ఎప్పుడు అలా సినిమా చూసి అలవాటే, కానీ గెస్ట్గా ఇవాళ పిలిచి అవకాశం ఇచ్చింది తమ్ముడు జైకి. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమా కోసం కష్టపడి, ఎందుకంటే ఒక ప్రొడ్యూస్ చేయడమే ఒక పెద్ద భారం, అలాంటిది హీరోగా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా అన్ని పాత్రల్లోనూ చేసి ఇవాళ ఇంత కష్టంగా సినిమా రిలీజ్ చేయడం, తప్పకుండా ఈ సినిమా బాగా ఆడాలని కూడా ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ అండ్ మేక్ ఏ బిగ్ కెరియర్ ఇన్ దిస్ ఫీల్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఎస్పెషల్లీ హీరోయిన్కి, అలాగే ఇక్కడున్న ముఖ్యమైన డిపార్ట్మెంట్ హెడ్స్ అందరికీ, DOP గారు కానీ, ఎడిటర్ గారు అందరికీ కూడా పేరు పేరున నేను బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఐ విష్ దిస్ మూవీ విల్ డూ వెరీ వెల్. అండ్ అఫ్ కోర్స్ సారీ, మా బ్రదర్ మనోజ్ గారు ఇవాళ చీఫ్ గెస్ట్గా వచ్చి ఇవాళ ఇలాగ డెబ్యూ స్టార్కి ఇంత తోడుగా, ఎందుకంటే ఇన్న ఫీల్డ్లోనే చాలామంది ఇంత ఇదిగా రారు, కానీ బ్రదర్ కోసం ఇవాళ మనోజ్ గారు ఇచ్చి ఈ ఈవెంట్ అంతటినీ కూడా ఐ థింక్ ఇంత బాగా జరగడానికి కూడా ముఖ్య కారణమైన బ్రదర్కి కూడా ఆల్ ది బెస్ట్ బ్రదర్. నీకు కూడా